ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క దృష్టి సాఫ్ట్వేర్ ఆఫీస్ మీద పడింది. ప్రస్తుతం మనం నానక్రామ్గూడ, హైదరాబాద్లోని గచ్చిబౌలి దగ్గర ఉన్న నానక్రామ్గూడలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు ఎదురుగా చూస్తున్న అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులే. అది వర్చూసా కంపెనీ యొక్క ఆఫీసు. గ్లాస్ ఫినిషింగ్ తోటి ఎంత రిచ్గా కనపడుతుందో చూసారా. సాధారణంగా సాఫ్ట్వేర్ ఆఫీసులోకి ఎవరికి కూడా పర్మిషన్ ఉండదు, లోపలికి రానివారు. కేవలం ఎంప్లాయీస్ మాత్రమే వెళ్ళగలుగుతారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా రానివారు ఆఫ్టర్స్ని. కానీ అమెజాన్ వారు మాత్రం రానిచ్చారు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెజాన్ ఆఫీస్ ఇది. అమెజాన్ ఆఫీస్ ఇది ప్రపంచంలోని పెద్దదట. ఇది ఆఫీస్కి లోపలికి వెళ్ళి ఆ ఉద్యోగస్తులు ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నారో చూద్దాం. సాధారణంగా ఈ ఆఫీసులోకి బయట వారిని ఎవరిని కూడా ఏ కంపెనీ కూడా రానివ్వదు. కానీ అమెజాన్ వాటన్నిటికీ అతీతం కదా. చాలా ప్రత్యేకమైనటువంటి ప్రిన్సిపల్స్, ప్రత్యేకతను నిలుపుకుంది అమెజాన్ సంస్థ. అందువల్ల ఇందులో పనిచేస్తున్నటువంటి ఒక అబ్బాయి ద్వారా నా యొక్క కోరిక, అలాగే మన ఛానల్ వరకు చూపించాలన్న నా యొక్క ఆశ నెరవేరింది. లోపలికి వెళ్ళి చూద్దాము. ఈలోగా నాకు ఆఫీస్ ముందు ఒక గార్డెన్ కనబడింది. ముందుగా గార్డెన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వచ్చి మరి అక్కడ కూర్చున్నాను అనమాట. చక్కని వాతావరణం, మంచి పచ్చని చెట్లతోటి, అందులో కోస్త లైటింగ్ డల్గా ఉంటుందంటే లైట్లు కూడా వేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మరి వర్క్ ప్రెషర్ ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎప్పుడు బుర్రతో ఆలోచించాలి కదా. ఇటువంటి వాతావరణం చాలా అవసరం. ఇక ఎదురుగా ఫౌండేషన్ స్టోన్ కనపడితే అక్కడికి వచ్చానమాట. ఈ ఆఫీస్ని మార్చి 30వ తారీఖున 2016లో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు పునాదిరాయి వేశారట. ఆ తర్వాత 3 సంవత్సరాలకి దాని యొక్క నిర్మాణం పట్టింది. 2019 మార్చి 27 నాటికి దాని యొక్క నిర్మాణం పూర్తయింది. నెక్స్ట్ దాన్ని 2019 ఆగస్టు 21న అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు, కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆఫీసు ప్రారంభించబడింది. దీంట్లో మరి 5,000 మంది ఎంప్లాయీస్ ఎట్ ఎ టైం కూర్చుని వర్క్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 15 అంతస్తులో మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా నిర్మించబడింది అనమాట. ఆ తర్వాత ఆ ప్రక్కన ఉన్నటువంటి వేరొక గార్డెన్ దగ్గరికి మరి 2-3 చోట్ల ఈ గార్డెన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా ప్రత్యేకంగానే అనిపించింది. అందు గురించి ఏది కూడా వదలకుండా ముందుగా మన కళ్ళకి ఫీస్ట్, పచ్చదనం, పచ్చని పచ్చదనం కళ్ళకి చాలా మంచిది కదా. మరి ఆ పాలసీతోటే అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ల్యాప్టాప్లతో కుస్తీ పడుతూ ఉంటారు కదా. వాళ్ళ యొక్క కళ్ళకి మంచిదనే ఉద్దేశంలో మరి ఇంత పచ్చదనాన్ని వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అనుకుంటున్నాను. మంచి ఆలోచన. ఆ విధంగా మరి లాన్ను చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా పెద్దది ఆఫీస్ ఎంత ఉందో గార్డెన్ కూడా అంతే ఉన్నట్టుగా అనిపించింది నాకు. నిజం కూడా అంతేను. అమెజాన్ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతని నిలుపుకుంటుంది, అందులో సంశయం లేదు. ఇదిగో మరి ఇక్కడ నాకు ఒక మొక్క నాకు విచిత్రంగా అనిపించింది. చూడటానికి చిన్నగా ఉంది. ఆకులు అవి కూడా వెరైటీగా ఉన్నాయి. ఏంటి మొక్క పేరు చూద్దామని చూస్తే కింద బోర్డు ఏదో ఉంటే అది దాని పేరేమీ కాదు. సరే, ఎదురుందేమో చూద్దామని వచ్చాను. బహుశా ఇది బోన్సాయికి చెందినటువంటి వృక్షం. బోన్సాయి అంటే మీ అందరికీ తెలిసిందే కదా. మరి అంటు కట్టుతారనమాట. మొక్క చూడటానికి వయసు చిన్నది, కానీ చాలా పెద్ద వృక్షం కింద మనకి కనపడుతుంది. అదిగో ఓడలయ్యి కూడా వచ్చేసి ఎంత నిండుగా ఉందో అనమాట. చెట్టు పచ్చని చెట్టుతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్సలెంట్ గార్డెనింగ్ అనమాట. అక్కడ కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను. ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. అంత ఆహ్లాదకరంగా నాకు అనిపించింది గార్డెన్. ఇక లాన్ చూడండి, పచ్చని మైదానం, క్రికెట్ మైదానం లాగా ఎంత బాగుందో చూడండి. పైకి చూస్తే ఎన్ని ఫ్లోర్లు, ఒక 5 స్టార్ హోటల్ని మించినటువంటి యాంబియన్స్ నాకు కనపడింది. పైకంటే చూద్దామంటే తల పైకెత్తినా కూడా కనపట్టలేదు. కొద్ది దూరంగా వెళ్ళి అక్కడి నుంచి చూద్దామని అక్కడికి వెళ్ళి నిలబడి మళ్ళీ చూశాను. అంత కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యం ఈ అమెజాన్ ఆఫీస్కి ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను చూద్దామని, వీలు పడలేదు. ఈ రోజునది సాక్షాత్కారం అయింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకులకి
ఈ ఆఫీస్ చూపించగలిగాను అనేటటువంటి తృప్తి కూడా నాకు కలిగింది. ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటాను. ఎప్పుడు కూడా ఎవరు చూడనటువంటి చూపించినటువంటి భిన్నమైనటువంటి ప్రదేశాల్ని అంశాలని చూపించాలని నా యొక్క కుతూహలం. మరి అది ఈరోజు నాకు సహకారమైంది. చూడండి, అమెజాన్ సింబల్ ఆ స్మైలీ సింబల్ అనమాట. ఇది అందులోనే వారి యొక్క గొప్పదనం కనపడుతుంది. అసలు ఈ అమెజాన్ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1994లో జెఫ్ బెజోస్ అనే ఆయన వాషింగ్టన్లోని బెల్లెవేలో స్థాపించారు. జూలై 5, 1994లో. మొట్టమొదటిగా ఇది ఆన్లైన్ బుక్స్ సెల్లింగ్ మాత్రమే ఉండేది. తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రకరకాల ఆఫరింగ్స్ తోటి అనేకమైన వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ తోటి ఇంక్లూడ్ చేసి దీన్ని ఈ రోజు నీ స్థాయికి తీసుకొచ్చారు. తెల్లారులేస్తే అమెజాన్ ప్రోడక్ట్ మన ఇంట్లో లేనిదే కొరియర్ రాయిందే తెల్లారదనమాట. ఆ రోజు గడవదు. ఆ విధంగా అమెజాన్ సంస్థ ప్రతి కుటుంబంతో మమేకమైపోయిందని చెప్పొచ్చు. అయితే అమెజాన్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ చూడండి, లోపలికి వచ్చేరాగానే నాకైతే ఎక్కడున్నామబ్బా, మనం ఏదైనా విదేశాల్లో ఉన్నామా, ఏదైనా 5 స్టార్కి మించినట్టు హోటల్లో ఉన్నామా అనిపించింది అనమాట. అంత చక్కని పరిసరాలు, ఫర్నిచర్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇదిగో ఇక్కడ రిసెప్షన్ సెంటర్ అనమాట. ఇది ఈలోగా నాకు ప్రక్కన ఉన్నటువంటి వెయిటింగ్ హాల్. ఇది వెయిటింగ్ హాల్ చైర్స్ చూసి రిలాక్స్ అవ్వాలనిపించింది. ఆ అబ్బాయి ఫార్మాలిటీస్ చూస్తున్నాడు అక్కడ. నేను ఈలోగా ఇది కూర్చుంటానమ్మా వచ్చి ఇక్కడ కూర్చుని అంత బాగున్నాయి చైర్స్, అవి కూడా అంత బాగున్నాయి. ఇదిగో ఇది రిసెప్షనిస్ట్ ఉండేటువంటి ప్లేసు. ప్రతి ఒక్కరు కూడా ముందుగా అక్కడ స్కానర్ మీద మన సెల్ స్కాన్ చేసి మనకి డీటెయిల్స్ అవి ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చామన్నీ కూడా వివరాలు ఇస్తే మనకి ఎటువంటి ఐడి కార్డు ఇస్తారనమాట. అది అందులో పనిచేసే ఎంప్లాయీ ద్వారా వాళ్ళ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి తప్ప మనకుగా మనం వచ్చి ఏమంటే చూస్తామంటే వెళ్ళరండి బాబు, పర్మిషన్ లేదంటారు. అందులో ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని తీసుకెళ్ళగలరు అనమాట. అదే దట్టు సెలవు రోజుని రావడంతో మరి అంతా ఖాళీగా ఉంది, ఎక్కువ మంది లేరు, చూడటానికి వీలైంది. ఇక డే 1 ఏంటి, ఇది డే 1 కాన్సెప్ట్ ఏంటని అబ్బాయిని అడిగితే, మనం ఏదైనా ఒక పనిని కొత్తగా మొదలుపెట్టినప్పుడు మొదటి రోజుని ఎంతో ఉత్సుకతతో ఇంకా చేయాలి అని ఉత్సాహంతో చేస్తూ ఉంటాం. ఇదే పద్ధతి ప్రతిరోజు ఉండాలి అని అమెజాన్ యాజమాన్యం భావించి ప్రతిరోజుని డే 1 కింద ట్రీట్ చేయండి అని వాళ్ళకి ఎంప్లాయీస్కి చెప్తుందట. ఆ విధంగా వచ్చే రాగానే వాళ్ళకి పెద్ద పెద్ద లెటర్స్తో డే 1 కనపడుతుంది. ఈరోజు మనం పని మొదలెట్టాం, ఈరోజు మనం ఇందులో ఉద్యోగంలో జాయిన్ అయ్యామన్న ఉత్సాహంతో చెయ్యాలనేటువంటి భావన ఉద్యోగుల్లో పాదుకొల్పడానికి యాజమాన్యం చేసినటువంటి కృషి అభినందనీయం. చక్కని ఆలోచన. రియల్లీ చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఇది ఈ అంబియన్స్ అంతా కూడా. ఆ తర్వాత అదిగో దూరంగా కనపడుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఆ గేట్ ద్వారా మనం ఎంటర్ అవ్వాలి. మనం ఈ కార్డు పట్టుకుని అందులో ఎంటర్ అవ్వలేం. అందులో పనిచేసే ఎంప్లాయీ యొక్క ఐడి కార్డు అక్కడ చూపిస్తే అప్పుడు అది గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఎంటర్ అవ్వగలం అనమాట. ఆ తర్వాత లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ని ఈ కొటేషన్స్ తోటి నన్ను చాలా ఆకర్షించాయి. అంటే ఈ ఎంప్లాయీస్కి రోజు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం చక్కని కొటేషన్స్ని వీళ్ళు ఇక్కడ రాశారు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా హైగా ఉండాలి, మరి ఎప్పుడు కూడా యాక్షన్ పని వైపే బయాస్ ఉండాలి అనేటటువంటి కొటేషన్ తోటి అక్కడ వారు చక్కని కొటేషన్స్ చేశారు. ఎక్సలెంట్ కొటేషన్స్ అవి. తర్వాత పైకి వెళ్ళటానికి ఇదిగో హై రైజ్, ఈ లిఫ్ట్లన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయట అవి అన్నీ కూడాను. ఇక్కడ లిఫ్ట్లో బటన్స్ ఏమి ఉండవు. ఈ ప్యానల్ దగ్గరే మనం వెళ్ళవలసినటువంటి ఫ్లోరు నెంబర్ నొక్కితే మనం ఏ లిఫ్ట్లోకి వెళ్ళాలో అదే చూపించేసింది. అదిగో నాకు S9 అనేటటువంటి లిఫ్ట్లోకి వెళ్ళమని నాకు డైరెక్షన్ ఇచ్చిందనమాట. ఇక్కడ నేను ఇదిగో మొత్తం 10 లిఫ్ట్లు ఉన్నాయండి. ఇదిగో S9 నేను వచ్చేటప్పటికి ఓపెన్ చేస్తుంది చేత అక్కడ నొక్కాను, వెంటనే ఇక్కడ ఓపెన్ అయింది. నేను షాక్ అయ్యాను, ఏంటి ఎంత అని చెప్పేసి. నేను వచ్చేటప్పటికి స్వాగతం అన్నట్టుగా డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఈ లిఫ్ట్లు కూడా చాలా ఫాస్ట్. కళ్ళు మూసి తెరిసేలోపు నేను చేరుకోవాల్సినటువంటి ప్లేస్కి వచ్చేసాను. 15 అంతస్తులు కనురెప్ప కాలంలో తీసుకొచ్చేసింది ఆ లిఫ్ట్. ఆ తర్వాత మొట్టమొదటిగా సెకండ్ ఫ్లోర్ నుంచి ఈ బయట యాంబియన్స్ చూద్దామని చెప్పి మా బాబు బయటికి తీసుకొచ్చారు. చాలా బాగుంటుందండి అపియరెన్స్ అని అంటే బయటకు వచ్చాను అనమాట. 2వ ఫ్లోర్ నుంచి చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం ఎలాగుంది అనేది మనం ఇక్కడి నుంచి
చూడొచ్చు. చూడండి, విశాలమైనటువంటి పెద్ద పెద్ద టాలెస్ట్ బిల్డింగ్స్, మరో ప్రక్కనే సాఫ్ట్వేర్ ఆఫీసులు, గ్లాస్ డోర్ ఫినిషింగ్తో ఉన్నటువంటివి సాఫ్ట్వేర్ ఆఫీసులు, మిగిలినవి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నమాట అవి. మరి ఈ సాఫ్ట్వేర్ అంటేనే పిల్లలు ఈ ప్రతి క్షణం ల్యాప్టాప్స్ తోటి కుస్తీ పట్టాలి. చూడండి, పైకి చూస్తే ఎంత ఎలాగుందో చూడండి, తల పైకెట్టి చూస్తే చాలా వాటే కన్స్ట్రక్షన్ అనిపించింది అనమాట. వీళ్ళు రిలాక్సేషన్ కోసం ఇలా బయటకు వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిసరాలు కానీ, అలాగే మరి క్రింద ఉన్నటువంటి పచ్చని గార్డెన్, చాలా రిలాక్స్ అవుతారు కదా. ఆ ఉద్దేశంతో ఇంత చక్కని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకుల యొక్క ఆలోచనకి మరి హ్యాట్స్ ఆఫ్. మరి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి మరొక కారిడార్కి వచ్చాము. మొట్టమొదటిగా కాన్ఫరెన్స్ హాల్. ఈ కాన్ఫరెన్స్ హాల్ చాలా విశాలంగా ఉంది. ఒకేసారి 1000 మంది ఇక్కడ కూర్చుని ఎదురుగా జరిగేటటువంటి సమావేశాన్ని వీక్షించవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మరి చైర్స్ అన్నీ కూడా మనం రాసుకోవడానికి వీలుగా హ్యాండ్ రెస్ట్ తోటి ఉన్నాయి. అంత చక్కని ఫర్నిచర్ తోటి ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇది ఎవరైనా విదేశాల నుంచి అఫీషియల్స్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా అమెజాన్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు ఈ పోడియం దగ్గర, ఈ సమావేశ హాల్లో మరి స్పీచ్లు అవి జరుగుతాయి అన్నమాట. ఈ పోడియం ముందు ఎంతమంది మేధావులు మరి స్పీచ్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు అక్కడ నిలబడే అదృష్టం కలిగింది. థ్యాంక్స్ గాడ్. నిజంగా ఇది చూడటం చాలా మరి నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇక్కడ చూడండి, JBL సౌండ్ సిస్టమ్ తోటి మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైనా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఎక్సలెంట్గా చేయొచ్చు అనమాట. దానికి తగిన విధంగా ఇది ఎదురుగా లైటింగ్ సిస్టమ్, పైన చూడండి లైటింగ్ సిస్టమ్ ఉంది. వండర్ఫుల్ డయాన్స్. రియల్లీ నాకు అయితే చాలా ఏదైనా జరుగుతున్నప్పుడు వచ్చి చూస్తే ఎంత బాగుంది అనిపించింది. మనకు అవకాశం ఉండదనుకోండి, రానివ్వరు కదా. అదిగో ఎదురుగా లైట్లు, అంటే కలర్ఫుల్ లైట్స్ తోటి పెర్ఫార్మెన్స్ చేయడానికి వీలుగా. అలాగే ఇక్కడ ప్రొజెక్టర్లు కూడా నేను అది ప్రొజెక్టర్, ఇది దాని ద్వారా ఏదైనా పిక్చర్ కూడా మనం లాంచింగ్ అది కూడా ఎదుర స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లు కింద దింపుతారన్నమాట. తెల్లగా ఉండి చూసారు, అవి కింద దించితే అది సినిమా ప్రొజెక్టర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంత చాదునటువంటి సౌకర్యాలతోటి ఈ కాన్ఫరెన్స్ హాలు కట్టారు. రియల్లీ వండర్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది. అయితే మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.